హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మందలు ఏంటంటే మొన్నైతే కార్తీక పౌర్ణమి అని చెప్పి ఒక 10 మంది కలిసి సముద్ర స్నానానికి వెళ్దాం అనుకుంటున్నాం. మైపాడు బీచ్కి వెళ్ళాలి, ఆటో వేసుకురారా అని చెప్పి పిలిచారు. సరేనని చెప్పి మనం ఎలాగ ఎగ్జామ్స్ అయిపోయి ఖాళీగానే ఉన్నాం కదా, మనం వెళ్దామని చెప్పి అయితే సరే వస్తారని చెప్పాను. మనం అయితే ఆటోలో వెళ్తా ఉంటే చూడండి, నెల్లూరు దాటిన తర్వాత అయితే టెంకాయ చెట్లు ఆ సైడ్ ఈ సైడ్ ఎలా ఉన్నాయనేది మీరైతే చూడండి. టెంకాయ చెట్లన్నీ చూస్తే ప్రయాణిస్తుంటే నాకైతే ఏదో కేరళలో ప్రయాణిస్తున్నట్టు అయితే అనిపించింది. ఇంకా మొత్తం మీద బీచ్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇంకా ఆటో పార్కింగ్ లో పెట్టేసి మనం అయితే బీచ్ లోకి వెళ్ళిపోయాం. చూడండి, ఇంకా పోతానే మా వాడైతే ముందు మునగడం స్టార్ట్ చేసేసాడు. మునగతానే ఏ గవ్వలు దొరికాయని చెప్పి చూపిస్తా ఉన్నాడు. చూడండి, ఇంకా అలలు వస్తా ఉంటే వాడు సందడి అంతా ఎంత కాదు, ఇంకా అలల మధ్యలో మునిగి తేలుతా ఉన్నాడు. ఇంకా ఇలాగ బీచ్కి వెళ్ళినప్పుడు అయితే మనమైతే జనాలందరూ మునిగే దగ్గర అయితే మునగాలి. ఎందుకంటే కొన్ని దగ్గర బీచ్లో గుంటుంటాయి, అలాంటి దగ్గర మనం కానీ మునిగినామంటే ఇంకా అంతే సంగతులు. ఇంకా బీచ్ నుంచి వచ్చేసిన తర్వాత అయితే మనమైతే గుడి పక్కన ఉండే కుళాయిలు అయితే స్నానం చేసేసి బట్టలు మార్చుకొని గుళ్ళోకి వెళ్తున్నాము. చూడండి, ఇంకా మనం గుళ్ళోకి ఎంటర్ అవుతానే మనకైతే పెద్ద శివలింగం కనిపిస్తుంది. చూడండి, ఆ శివలింగం దగ్గర అయితే ఆ పక్క ఈ పక్క పైకి ఎక్కడానికి మెట్లు అయితే కట్టున్నారు. ఇంకా మెట్ల కాడి నుంచి పైకి వెళ్ళాము. పై నుంచి అయితే చూడండి ఒకసారి బీచ్ ఎలా ఉందో. ఇంకా శివలింగం దగ్గర అయితే దండం పెట్టుకుని అయితే మనం అయితే కిందకు వచ్చేసాం. కిందకు వచ్చిన తర్వాత అయితే మళ్ళీ ఒక శివుని విగ్రహం అయితే కనపడింది. ఇక్కడ కూడా మనం అయితే దండం పెట్టుకున్నాం. చూడండి, ఇంక ఈ శివాలయం ప్రత్యేకత ఏంటంటే మన దేశంలో కాశీ నుంచి కన్యాకుమారి వరకు ఏ రాష్ట్రాల్లో శివుడు ఏ విధంగా వెలుస్తున్నాడు, ఏ రూపాల్లో ఉన్నాడు అనేది అయితే ఇక్కడైతే చూపిస్తారు. చూడండి, గోకర్ణ గణేశుడు కర్ణాటక రాష్ట్రం, ఒకటి సోమనాథ సోమేశ్వరుడు గుజరాత్ రాష్ట్రం, శ్రీశైలం మల్లికార్జున స్వామి ఆంధ్రప్రదేశ్, ఉజ్జయిని మహాకాళేశ్వరుడు మధ్యప్రదేశ్, అమలేశ్వరపురం ఓంకారేశ్వరుడు మధ్యప్రదేశ్, కేదార్నాథ్ కేతరేశ్వరుడు ఉత్తరాంచల్, పూణే భీమేశ్వరుడు మహారాష్ట్ర, కాశీ విశ్వేశ్వరుడు ఉత్తరప్రదేశ్, నాసిక్ త్రయంబకేశ్వరుడు మహారాష్ట్ర, దేవగర్ వైద్యనాథేశ్వరుడు జార్ఖండ్, ద్వారకా నాగేశ్వరుడు గుజరాత్, రామేశ్వరం రామలింగేశ్వరుడు తమిళనాడు, ఔరంగాబాద్ కృష్ణేశ్వరుడు మహారాష్ట్ర, తిరుచెందూరు సుబ్రహ్మణ్య స్వామి తమిళనాడు. ఈ గుళ్ళన్నీ చూసిన తర్వాత ఆ శివాలయంలో ఉండే మల్లికార్జున స్వామి చూడడానికి అయితే 2 దర్శనం టికెట్లు తీసుకుని అయితే కిలో వెళ్తా ఉన్నాం. చూడండి, ఫైనల్ గా మనం అయితే దర్శనం చేసుకున్న తర్వాత అయితే అన్నదానం దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ వడ్డించిన 5 రకాల కూరలతో అన్నం తినేసి ఫైనల్ గా ఇంటికి అయితే రిటర్న్ అయ్యాము. ఓకే మామ, మేము కానీ బీచ్కి వెళ్ళిన వీడియో మీకు కానీ నచ్చినట్టయితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మామ. ఓకే మామ, ఉంటా నెక్స్ట్ వీడియో రేపు కలుస్తా.